భారతదేశానికి విధ్వంసకర తుఫానుల సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుల వల్ల వేలాది మరణాలు మరియు ఆస్తుల విధ్వంసం సంభవించింది. 1999లో పెను తుఫాను ఒడిషా తీర ప్రాంత జిల్లాలకు విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. ఇది జాతీయ విషాదానికి దారితీసింది. కాలం చెల్లిన తుఫాను అంచనాల సాంకేతికతను ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించేలా చేసింది. భారత వాతావరణ శాఖ ఈ చర్యలోకి ఉపక్రమించింది మరియు అప్పటి నుండి ఉష్ణమండల తుఫానులకు ప్రతిస్పందించే విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. 1999 పెను తుఫాను విధ్వంసం తర్వాత దేశం అనేక తీవ్రమైన తుఫానుల తాకిడికి గురైంది. అయితే మునుపటిలా కాకుండా దేశం రాబోయే ప్రకృతి వైపరీత్యానికి తగిన విధంగా సిద్ధపడింది. ఇటీవలి దశాబ్దంలో తుఫానుల కారణంగా మానవ మరణాలు 100 కంటే తక్కువకు తగ్గాయి. इस साइक्लोन में मौसम विभाग ने टेक्नोलॉजी का बखूबी उपयोग किया और 6 तारीख से ही ये संकेत दे दिए गए थे. जो अनुमान थे उतनी वेलोसिटी रही, जो दिशा थी अनुमानित वही दिशा रही, जो अनुमानित टाइम था वही टाइम रहा. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. హెచ్చరిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఒక గణనీయమైన మార్పు జరిగింది. ప్రత్యేకంగా తుఫానుల గురించిన అంచనాలు సూచనల్లో వారు ఖచ్చితత్వం తెచ్చారు. వారు నిజంగా చాలా ఖచ్చితంగా అంచనా వేస్తారు మరియు సముద్రంలో ఉన్న మత్స్యకారులు తిరిగి రావడానికి ప్రకటనలు చేయడంలో మాకు తగినంత సమయం లభిస్తుంది. ఐఎండీ మనకు కనీసం 5 రోజుల ముందుగానే చాలా ఖచ్చితమైన అంచనాలు మరియు ముందస్తు సూచనలను అందించడంలో గొప్ప పని చేసింది. మీరు గత 4 సంవత్సరాలు తీసుకుంటే ఐఎండీ యొక్క అంచనాలు, వారు అంచనా వేసిన మార్గం, మాకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం మరియు కోస్ట్ గార్డులు తీసుకున్న చర్యల కారణంగా సముద్రంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంత గొప్ప ఘనతను దేశం ఎలా సాధించగలిగింది తెలుసుకుందాం. డాక్టర్ మృత్యుంజయ్ మొహాపాత్ర, డీజీఐఎండీ, ఆపై ఉష్ణమండల తుఫానుల కోసం ఏర్పాటు చేయబడిన కేంద్రం ఆర్ఎస్ఎంసీ హెడ్ మరియు ప్రాజెక్టు డైరెక్టర్, తుఫాను హెచ్చరిక సేవల ఆధునీకరణ కార్యక్రమం కలిసి 2010 యొక్క ఆధార సంవత్సరంగా విజన్ 2020 పత్రాన్ని సిద్ధం చేసి అంచనా ఖచ్చితత్వాన్ని 2020 నాటికి 40% సాధించడానికి వ్యూహంతో పాటు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలి దశాబ్దాలలో తీరాన్ని తాకిన అన్ని అత్యంత తీవ్రమైన తుఫానుల యొక్క ఖచ్చితమైన ముందస్తు సూచనలతో 2020 కోసం నిర్ణయించబడిన లక్ష్యం 2015లోనే సాధించబడింది. డాక్టర్ ఎం మొహాపాత్రను సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అతను ఇప్పటి వరకు ఉత్తర హిందూ మహాసముద్రం మీదుగా వచ్చిన 90 కంటే ఎక్కువ తుఫానులను పర్యవేక్షించారు. భారత వాతావరణ శాఖ 2007లో చేపట్టిన ఐఎండీ ఆధునికీకరణ కార్యక్రమం కింద తాజా సాంకేతికత ఆధారంగా ముందస్తు హెచ్చరిక యొక్క అన్ని విభాగాలను ఆధునికీకరణ చేసింది. తుఫాను హెచ్చరిక వ్యవస్థ యొక్క ఆధునికీకరణలో పరిశీలనలు, మోడలింగ్, అంచనా, కమ్యూనికేషన్లు మరియు ప్రసారాలు ఉన్నాయి. అప్పట్లో 3 గంటలకు ఒకసారి ఉపగ్రహ చిత్రాలు వచ్చేవి మరియు ప్రస్తుతం మా వద్దనున్న 2 ఉపగ్రహాలను మేము ప్రతి 15 నిమిషాలకు ఇన్సాట్ 3D మరియు ఇన్సాట్ 3DR నుండి చిత్రాలు మరియు ఉత్పత్తులను పొందేలా అమర్చాము. ర్యాపిడ్ స్కాన్లో ప్రతి 4 నిమిషాల 30 సెకండ్లకు ఒక కొత్త చిత్రాన్ని మనం పొందుతాం. ఇది తుఫాన్లను విశ్లేషించడానికి మనకు ఎంతో సహాయపడుతుంది. ఈరోజు ప్రతి 10 నిమిషాలకు పరిశీలనలను అందించడానికి భారతదేశం 37 డాప్లర్ వాతావరణ రాడార్లను కలిగి ఉంది. 20 సముద్రపు భూయిలు, ఐఎండీచే నియమించబడిన సుమారు 206 స్వచ్ఛంద పరిశీలన నౌకలు, 1000 కంటే ఎక్కువ స్వయంచాలక వాతావరణ కేంద్రములు మరియు 5000 ఆటోమేటెడ్ రెయిన్ గేజులు, 35 అధిక గాలి వేగం రికార్డర్లు, అదనంగా భౌగోళిక మరియు ప్రాంతీయ నిర్ణయాత్మక మరియు సమిష్టి అంచనా నమూనాల యొక్క కొత్త వెర్షన్లు చేర్చబడ్డాయి. అలాగే తుఫాను ఉప్పెన మరియు తీర ప్రాంత ముంపు నమూనాలు ప్రవేశపెట్టబడ్డాయి. తుఫాను హెచ్చరిక సేవల కోసం డిజిటలైజ్డ్ ఫోర్కాస్టింగ్ ప్లాట్ఫామ్ సాంప్రదాయ వ్యవస్థను భర్తీ చేసింది. మేము మా భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖలో సుమారు 7 సంఖ్యా నమూనాలను కూడా కలిగి ఉన్నాము.
మేము నమూనాలో డేటా సమీకరణతో కూడా ముందుకు వచ్చాము. ఇది ఇంతకుముందు సమయంలో లేదు. ఇప్పుడు మేము రేడార్ డేటా, శాటిలైట్ డేటా, మొత్తం డేటాను సమీకరిస్తాం. ఇంకా ఈ ప్రయోజనం కోసం దాదాపు 10 పెటాఫ్లాపుల సామర్థ్యంతో అధిక సామర్థ్యపు కంప్యూటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయబడింది. దీంతో మేము ఉదయం 6:30 డేటాతో ఉదయం 9:30 సమయానికల్లా ఉత్పత్తులు తెలుసుకోవడానికి మరియు 10 రోజుల వరకు అంచనా వేయడానికి నమూనాలను ఉపయోగించవచ్చు. ఇవన్నీ అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. తుఫాను ఆవిర్భావ ప్రధాన కాలం యొక్క సూచన 1 రోజు నుండి 15 రోజులకు పెరిగింది. తుఫాను మార్గపు ముందస్తు సూచన యొక్క ఖచ్చితత్వం సుమారు 65% మెరుగుపడింది. తుఫాను తీరం తాకే ముందస్తు సూచన ఖచ్చితత్వం 75% మెరుగుపడింది. తుఫాను తీవ్రత యొక్క ముందస్తు సూచన ఖచ్చితత్వం 55% మెరుగుపడింది. తుఫాను ఉప్పెన యొక్క ముందస్తు అంచనా ఖచ్చితత్వం 80% మెరుగుపడింది. అత్యంత తీవ్రమైన తుఫానులలో తీరమును తాకే ప్రదేశమును ముందస్తు సూచనలతో అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించబడింది. ఉదాహరణకు 2013లో ఫైలిన్, 2014లో హుద్హుద్, 2019లో ఫనీ, 2020లో అంఫాన్, 2021లో తౌటే యాస్, 2021లో మోఖా. ఇంతకు ముందు సమయంలో తుఫాను సంభవించినప్పుడు మన అంచనా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. ఉదాహరణకు దాదాపు 1000 కిలోమీటర్ల పరిధిలో సూరత్, జఖౌ మధ్య ఎక్కడో ఒక చోట తీరాన్ని తాకుతుందని అంచనా. అప్పుడు ఈ తుఫాను తీరమును సరిగ్గా ఎక్కడ తాకుతుందో చివరి క్షణం వరకు కూడా తెలియదు. అంటే జిల్లా యంత్రాంగం ఎక్కడ నివారణ చర్యలు చేపట్టాలో తెలియని స్థితిని మీరు ఊహించవచ్చు. అప్పటి నుండి వాస్తవానికి చాలా మార్పులు జరిగాయి. భారత వాతావరణ శాఖ యొక్క హెచ్చరిక వ్యవస్థ, ఇతర ప్రక్రియలు, పరికరాలు చాలా మెరుగుపడ్డాయి. మేము చాలా ముందుగానే అంచనా వేయగలగడమే కాకుండా ప్రజలు ముందుగానే తెలుసుకునేందుకు ఎక్కువ సమయం ఉంటుంది. తుఫాను తాకడం గురించిన ఖచ్చితత్వం, గాలి వేగం, తుఫాను ఉప్పెనల అంచనా కూడా చాలా మెరుగుపడింది. దానివల్లనే భారతదేశం ఎంత వేగంగా పురోగతి చెందగలిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తింపు పొందింది, ప్రశంసలు కూడా అందుకుంది. సాంకేతిక జోక్యాలతో పాటు పాలసీ ప్లానింగ్ రోడ్ మ్యాప్, తుఫాను హెచ్చరికలో ప్రామాణిక కార్యాచరణ వ్యవస్థలో గణనీయమైన పెరుగుదల ఉంది. మీరు తుఫాను గురించి మాట్లాడేటప్పుడు మునపటి ఐఎండీ కొన్ని గణాంక నమూనాలు మరియు అనేక ఇతర పారామితులతో అంచనా వేసేది. కానీ ఇప్పుడు మేము ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వంటి ఓషనోగ్రాఫిక్ సంస్థలతో పాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ NCMRWFతో కలిసి పని చేయగలుగుతున్నాం. అలాగే వారితో పాటు ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ, ఈ 4 సంస్థలు కలిసి పనిచేస్తాయి. 1 అవగాహన కోసం, 2 వ్యక్తులు గమనించడం కోసం, మిగిలిన 2 మోడల్ను నిర్మించడం మరియు చివరగా జాగ్రత్త తీసుకోవడం కోసం సమిష్టి నిర్ణయం IMD ద్వారా చేయబడుతుంది. అవి ముందు వరుస సంస్థలు. మొదటి సంస్థ మరియు చివరి సంస్థ IMD, అంటే పరిశీలన మరియు వ్యాప్తి IMD ద్వారా జరుగుతుంది. కానీ IMD వారు అన్ని ఇతర 3 సంస్థల నుండి సమాచారం పొందుతారు. తద్వారా వారు మెరుగైన సూచనలను అందించగలుగుతారు. ప్రామాణిక కార్యాచరణ వ్యవస్థ విధానం ప్రకారం సంసిద్ధతను నిర్ధారించడానికి ప్రతి తుఫాను సీజన్కు ముందస్తు తుఫాను అధ్యయన సమావేశాలు నిర్వహించబడతాయి. సైక్లోజెనిసిస్ సంభావ్యతను సూచిస్తూ క్రమం తప్పకుండా ఎక్స్టెండెడ్ రేంజ్ అవుట్లుక్లు జారీ చేయబడతాయి. రోజువారీ ఉష్ణమండల వాతావరణ అవుట్లుక్లు మరియు రాబోయే 5 రోజులకు తుఫాను ఆవిర్భావ సంభావ్య సూచనలను అందిస్తాయి. తుఫాను ఆవిర్భావానికి పూర్వపు మార్గం మరియు తీవ్రత యొక్క ముందస్తు తుఫాను ఆవిర్భావ సూచనతో సహా అల్పపీడన ప్రాంతం ఏర్పడినప్పుడు ప్రత్యేక సమావేశాలు పంపబడతాయి. వాయుగుండం ఏర్పడినప్పుడు బుల్లెటిన్ల తరచుదనం పెరుగుతుంది మరియు రోజుకు 5 సార్లు మేము హెచ్చరికలు ఇంకా సలహాలను జారీ చేస్తాం.
ఇది తుఫానుగా మారినప్పుడు బులెటిన్ల తరచుదనం మరింత పెరుగుతుంది. 3 గంటలకొకసారి బులెటిన్లు జారీ చేయబడతాయి. ఈ హెచ్చరికలు మరియు సలహాలు ముందస్తు తుఫాను గమనిక, తుఫాను అప్రమత్తత, తుఫాను హెచ్చరిక వంటివి వివిధ దశల్లో జారీ చేయబడతాయి. తీరాన్ని తాకే రోజున మేము తీరాన్ని తాకే సమయానికే 12 గంటల ముందు ప్రత్యేక సందేశాలను జారీ చేస్తాం. ప్రతి గంటకు తాజా సమాచారం జారీ చేయబడుతుంది మరియు తుఫాను తీరాన్ని దాటినప్పుడు తుఫాను తీవ్రత కొనసాగినంత వరకు గంటకొకసారి ఈ సందేశాలు కొనసాగుతాయి. తుఫాను హెచ్చరిక కేంద్రం భువనేశ్వర్. మేము జిల్లాల వారీగా మరియు నిర్దిష్ట ప్రదేశానికి గాలి హెచ్చరిక, వర్షపాతం, తుఫాను ఉప్పెనతో పాటుగా ముందుగా ఊహించిన నష్టం మరియు ప్రభావం యొక్క వివరాలను అందుకున్నాం. ఇటీవల మేము వెబ్ ఆధారిత రిస్క్ అట్లాస్ అలాగే డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ని అమలు చేశాం. దాని ద్వారా మనం జిల్లా మరియు గ్రామ స్థాయిపై ప్రభావం మ్యాప్ను పొందవచ్చు. దానితో మేము బహుళ ప్రమాదకర దృశ్యాన్ని రూపొందించవచ్చు. ఏదైనా రాబోయే తుఫాను గురించి ఐఎండీ ద్వారా హెచ్చరిక జారీ చేయబడిన తర్వాత జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ దానిపై పనిచేస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయం, ఎన్సీఎంసీ, కేబినెట్ మరియు హోం సెక్రటరీ మరియు ప్రభావిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమాచారం అందించే బాధ్యతను వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ వహిస్తారు. జాతీయ స్థాయిలో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ఎంహెచ్ఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో అనుసంధానాలు చేయబడతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఇతర సంబంధితులు, ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఏకస్థాయిలో ఉంచబడతారు. మానవజాతి మరియు ప్రకృతి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఐఎండీ బహుళ ఏజెన్సీలతో సన్నిహితంగా సహకరిస్తుంది. ప్రాణ నష్టం లేదా ఆస్తికి విస్తారమైన నష్టం సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పటికీ మేము సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మరియు ఎన్సీఎంసీ ఏమి చేస్తుంది అంటే ఇది మొత్తం ప్రభుత్వం మరియు సమగ్ర సంస్థాగత ప్రతిస్పందనను నిర్ధారిస్తుంది. ఎందుకంటే ఎన్సీఎంసీలో ఉన్న సంబంధితులు అందరూ అన్ని మంత్రిత్వ శాఖలు మరియు సంస్థలు ఉండడం వలన ప్రాణం మరియు ఆస్తి నష్టాన్ని నిరోధించడం లేదా నష్టాన్ని పరిమితం చేయగలుగుతాయి. కాబట్టి మా ఉద్దేశం ఏమంటే మరణాలు లేకుండా చూడడం. నిజానికి అదే మా లక్ష్యం. మేము ఇంచుమించుగా మునుపటి అనేక తుఫానులలో దీనిని సాధించగలిగాము లేదా నష్టాన్ని పరిమితం చేశాము. అలాగే అతి తక్కువ సమయంలో అత్యవసర సేవలను పునరుద్ధరించగలిగాము. మే 6న టౌటే తుఫాను తీవ్రత పెరుగుతున్నప్పుడు మేము పొడిగించిన పరిధి సూచనను జారీ చేశాము. మే 13న లక్షద్వీప్ ప్రాంతానికి సమీపంలో అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడింది. మా మొదటి పత్రికా ప్రకటన విడుదలైంది. తర్వాత 14న మేము ప్రీ సైక్లోన్ వాచ్ జారీ చేశాము. ఆ తర్వాత 16న మేము తుఫాను హెచ్చరిక జారీ చేశాము. టౌటే తుఫాను 17th మే 2021 రాత్రి తీరం దాటింది. కాబట్టి ఆ విధంగా పశ్చిమ తీరం వెంబడి అన్ని రాష్ట్రాలకు మరియు అందరి సంబంధితులకు తగినంత సమయం ఇవ్వబడింది. ప్రత్యేకించి గుజరాత్ రాష్ట్రం మరియు ఉష్ణమండల తుఫాను లక్ష్యంగా ఉన్న డామండయ్యూకు ఈ సమాచారం మొత్తం మే 6వ తేదీ మొదలుకొని అందించబడింది. మరియు ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్షోర్ కార్యకలాపాలు, పరిశ్రమలు మరియు మరెందరితో సహా తీర ప్రాంతంలో ఉన్న విపత్తు నిర్వాహకులు, మీడియా, సాధారణ ప్రజలు మరియు సంబంధితులందరికీ ప్రతి 3 గంటలు మొదలుకొని ప్రతి గంటకు ఒకసారి ఇవ్వడం జరిగింది. 2021 మే 11న గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరియు ఇతర ఉన్నత ప్రభుత్వ అధికారులకు కూడా అరేబియా సముద్రంపై తుఫాను వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇవ్వబడింది. ఐఎండీ నుండి తుఫాను హెచ్చరికలను స్వీకరించిన తరువాత గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి సంసిద్ధతను సమీక్షించారు. తుఫాను నిర్వహించడానికి, ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఐఎండీ 1990 నుండి జిల్లా స్థాయిలో తుఫాను ప్రభావం ఆధారిత సూచనను ప్రవేశపెట్టినప్పటికీ దానికి పరిమితులు ఉన్నాయి. ఈ కష్టాన్ని అధిగమించడానికి ఐఎండీ ఉష్ణమండల తుఫాను ప్రమాద మోడలింగ్, దుర్బలత్వం, ఇంపాక్ట్ మోడలింగ్ మరియు జిఐఎస్ ప్లాట్ఫామ్లో ప్రమాద అంచనా ఆధారంగా డైనమిక్ ఇంపాక్ట్ ఆధారిత సూచనను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ ఐఎండీ, ఇన్కాయిస్ మరియు ఇతర సంబంధిత రాష్ట్రాలు మరియు కేంద్ర ఏజెన్సీలతో క్రియాశీల సహకారంతో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీచే అభివృద్ధి చేయబడింది మరియు 2021 నుండి అమలుపరచబడింది. మేము గాలి వేగం ఎలా ఉంటుంది,
తుఫాను ఉధృతి ఎంత ఎక్కువగా ఉంటుందని మాత్రమే అంచనా వేయడం లేదు, మేము దాని స్వభావ ప్రభావాలు ఏమిటి అని కూడా ముందస్తు అంచనా వేస్తాము. వెబ్ డిసిఆర్ అనే వ్యవస్థ వచ్చే విపత్తును అంటే తుఫాను లేదా వరదల గురించి సమాచారాన్ని అందజేస్తుంది మరియు రకరకాల స్థావరాలు అనగా ఇళ్ళు, పాఠశాలలు, ఆసుపత్రులు, వంతెనలు, టెలికాం నెట్వర్క్లు, రోడ్లు ఏ మేరకు తుఫానుకు గురి అవుతాయో, రాబోయే తుఫాను మార్గంలో ఏవేవి ఉన్నాయి మరియు వాటి దుర్బలత్వం ఏమిటి అనే విషయాల్లో వాటిని పరిశీలిస్తుంది. ఈ సాధనం గ్రామం మరియు వార్డు స్థాయిలో ఊహించగల నష్టాన్ని మరియు డబ్బు పరంగా పరిమాణం మరియు ఊహించిన నష్టం తెలియజేసే సౌలభ్యాన్ని కలిగి ఉంది. ముందే తయారు చేయబడిన తుఫాను నష్ట సూచన తుఫాను తీరాన్ని తాకడానికి ముందే ప్రమాద పరిహారాన్ని నిర్ణయించడంలో విపత్తు నిర్వాహకులకు సహాయపడుతుంది. 1990లలో తుఫాను సమాచారం యొక్క వ్యాప్తిలో ప్రారంభ దశలో ఉన్న ఐఎండి ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. సాధ్యమయ్యే అన్ని మార్గాల ద్వారా తుఫాను హెచ్చరిక వినియోగదారులకు చేరుతుంది. ఉదాహరణకు టెలిఫోన్, ఫ్యాక్స్, ఈమెయిల్, ఎస్ఎంఎస్, గ్లోబల్ టెలికాం సిస్టమ్, WNO ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆల్ ఇండియా రేడియో, FM మరియు కమ్యూనిటీ రేడియో, టెలివిజన్ మరియు ఇతర ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ బ్రీఫింగ్ మరియు ప్రెస్ రిలీజ్ మరియు సోషల్ మీడియా. మేమిప్పుడు SMS ద్వారా తుఫాను ప్రభావంకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు దానిని పంపిణీ చేయడం ప్రారంభించాము. ప్రభుత్వ యంత్రాంగానికి మరియు అధికారులకు మాత్రమే కాదు, స్థానిక జనాభా కూడా ఈ ఉచిత SMSలు మిలియన్లలో పంపబడతాయి. మేము సాధారణ అప్రమత్త ప్రోటోకాల్స్ను అభివృద్ధి చేశాం. అన్ని వేర్వేరు ఏజెన్సీలు కలిసి పనిచేస్తాయి. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు పంపబడతాయి. ఇవి ఎంత ఖచ్చితమైనవిగా మారాయి అంటే అవి విపత్తు సంభవించే ప్రాంతంలో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లను ఉపయోగిస్తున్నాయి. అందువలన ఆ ప్రాంతాల్లో నివసించే వారికి అలాగే ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు హెచ్చరికలు పంపవచ్చు. ఆ విధమైన వ్యవస్థను మనం కొంతకాలంగా అభివృద్ధి చేశాం. ఈ క్యాప్స్ పోర్టల్ను ఉపయోగించి ఇప్పటి వరకు మేము దాదాపు 1900 మిలియన్ల SMS-లను పంపాము. ఇంతకు ముందు తుఫాను హెచ్చరికలను సకాలంలో అందించడానికి సాంకేతికత సరిపోలేదు మరియు చాలా మంది మరణాలకు కారణమైంది. ఐఎండికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంతకు ముందు మేము తుఫానుల సమయంలో నిస్సహాయంగా ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము ముందుగానే సమాచారాన్ని పొందుతాము మరియు మేము అప్రమత్తంగా ఉంటాము. ఐఎండి ద్వారా ఖచ్చితమైన మరియు సమయానుకూల హెచ్చరికల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో 3 స్థాయిలలో విపత్తు నిర్వహణ ఏజెన్సీల చురుకైన ప్రమేయం కారణంగా ప్రాణ నష్టం, తరలింపు ఖర్చు మరియు ఎక్స్గ్రేషియా చెల్లింపు కోసం ప్రభుత్వ ఖజానాలో నష్టం గణనీయంగా తగ్గింది. భారత వాతావరణ శాఖ మన దేశానికే కాకుండా బంగాళాఖాతం మరియు అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని అన్ని దేశాలకు తుఫాను సూచనలు అందిస్తుంది. ఇది ఉష్ణమండల తుఫానులకు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా పనిచేస్తుంది. మేము ప్రధానంగా ఉష్ణమండల తుఫాను పుట్టుక, తీవ్రత మరియు మార్గపు సూచనలను ఉత్తర హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న 13 దేశాలకు సేవలు అందిస్తున్నాం. సైక్లోన్ మోఖా మే 14న మధ్యాహ్నం గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో మయన్మార్ మరియు ఆగ్నేయ బంగ్లాదేశ్ తీరాన్ని దాటింది. దాని ఆవిర్భావం గురించి మొదటి సమాచారం ఐఎండి ద్వారా ఏప్రిల్ 27న జారీ చేయబడింది. మే 4న ఇది తుఫానుగా మారుతుందని RSMC న్యూఢిల్లీ అంచనా వేసింది. మే 8న అల్పపీడన ప్రాంతం ఏర్పడడంతో మే 14న మయన్మార్, బంగ్లాదేశ్ తీరాల వద్ద తీరాన్ని తాకుతుందని ఐఎండి అంచనా వేసింది. మే 15న మయన్మార్పై తుఫాను బలహీనపడే వరకు 2 దేశాలకు క్రమానుగతంగా సలహాలు జారీ చేయబడ్డాయి. తుఫాను మార్గం, తీవ్రత మరియు తీరాన్ని తాకడాన్ని ఐఎండి చాలా ఖచ్చితంగా అంచనా వేయగలదని గణాంకాల నుండి స్పష్టంగా తెలుస్తుంది. తీరాన్ని తాకడం గురించి ప్రత్యేకంగా నిర్దిష్ట ముందస్తు సూచన మయన్మార్ మరియు బంగ్లాదేశ్లకు ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడింది. RSMC న్యూఢిల్లీ ఈ ప్రాంతంలోని ఉష్ణమండల తుఫానుల మార్గం, తీవ్రత మరియు తీరాన్ని తాకడం గురించి ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది. ఈ సమాచారం యొక్క నాణ్యత ఉత్తమమైనది మరియు ఇది తుఫానుల వల్ల కలిగే విపత్తును తగ్గించడంలో 13 సభ్య దేశాలకు సహాయపడుతుంది. ఇటీవల మే 14న మోఖా తుఫాను మయన్మార్ వద్ద తీర ప్రాంతాన్ని తాకింది.
తీర ప్రాంతాన్ని తాకింది. RSMC న్యూఢిల్లీ నుండి వచ్చిన ముందస్తు సూచన మా దేశానికి చాలా ఉపయోగపడింది. ఇది చాలా ఉపయోగకరమైంది. మాకు ఈ సమాచారం RSMC న్యూఢిల్లీ నుండి లభిస్తుంది. మేము ఈ యొక్క ముందస్తు సూచనను దేశంలో తుఫానుల కారణంగా సంభవించే విపత్తును నిర్వహించడానికి అనుసరిస్తాము. గతంలో కూడా IMD తన పొరుగు దేశాల వారికి చురుకుగా సహాయం చేసింది. 13 WNO ఎస్కాప్ ప్యానెల్ సభ్య దేశాలలో మరణాల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. తుఫాను హెచ్చరిక సేవలలో IMD యొక్క గణనీయమైన మెరుగుదలలు భారతదేశానికి ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ మంచి పని UN, WMO ఎస్కాప్ ప్యానెల్ దేశాలు మరియు మీడియాతో పాటు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మరియు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంటి వారి నుండి ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది. భారతదేశంలోని తుఫాను హెచ్చరిక సేవలు స్వాతంత్ర్యానంతర కాలంలో భారతదేశాన్ని మార్చిన 100 ఆవిష్కరణలలో స్థానం సంపాదించాయి. ఇంతవరకు ప్రాణ నష్టం తగ్గించబడింది, కానీ ఆస్తి నష్టం ఇప్పటికీ ఒక సవాలుగా ఉంది. IMD మరియు భారత ప్రభుత్వం వినూత్న విధానాల ద్వారా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి చురుకుగా పనిచేస్తున్నాయి. వీటిలో ముందస్తు తుఫాను ఆవిర్భావం యొక్క సూచనల పరిచయం, 15 రోజుల ప్రభావ ఆధారిత అంచనాలు, రైతులు, మత్స్యకారులు మరియు ఇతర వాటాదారుల కోసం అనుకూలీకరించబడిన అంచనాలు, తీర ప్రాంత నగరాలు మరియు ఓడరేవులు, పరిశ్రమలు, చమురు మరియు ఆఫ్షోర్ అన్వేషణల కోసం మరీ ముఖ్యంగా విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉన్నాయి. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిన డాక్టర్ మృత్యుంజయ్ మొహాపాత్ర రూపొందించిన విజన్ 2030 ప్రకారం 2030 నాటికి నైపుణ్యాన్ని 10 నుంచి 20% మేర మరింత మెరుగుపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తుఫానులను, భూకంపాలను తట్టుకునేటువంటి లేదా విపత్తులను తట్టుకునేలా మన మౌలిక సదుపాయాలను మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయోజనం కోసం వాస్తవానికి మంచి ప్రమాణాలను కలిగి ఉండటమే కాకుండా మనం వాటిని సరిగ్గా అమలు చేయాలి. భారతదేశం CDRI, ది కోయిలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిస్టెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కూటమిని విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం రూపొందించడానికి చొరవ తీసుకుంది. మేము అనేక దేశాలతో సహకరిస్తున్నాము. 38 దేశాలు ఇప్పటికే ఇందులో చేరాయి. ఈ కార్యకలాపాలన్నీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థతో సహా జ్ఞానాన్ని పంచుకోవడం, ఆలోచనలను పంచుకోవడం, ఉత్తమ అభ్యాసాలు కొన్ని దేశాలకు తమ సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయి. తుఫానుల కారణంగా భారతదేశానికి మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న మిగతా ప్రాంతాలలో కూడా అసలు ప్రాణ నష్టం అనేది లేకుండా చేయడం మరియు కనీస ఆస్తి నష్టం అనే లక్ష్యంతో ఈ ముందస్తు హెచ్చరికలను అందించడం IMD యొక్క భవిష్య దృష్టి మరియు వ్యూహం.